ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2026 సంవత్సరాన 2 నెలలు గడిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3వ నెలలో మనము అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంతవరకు ఆదుకున్నటువంటి దేవుడు ఇక మీద రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నెల మనకు ముగించి మరొక కొత్త నెలలో మనం అడుగు పెడుతున్నప్పుడు మనకు ఒక ఆశ ఉంటుందండి. ఈ నెలలో దేవుడు నా జీవితంలో ఎలాంటి క్రియ జరిగించబోతున్నాడు అనేటువంటి ఆశ, ఎదురుచూపులు మనకు ఉంటాయండి. ఈరోజు దేవుడు మన జీవితంలో తాను చేయబోయేటువంటి ఒక క్రియను గురించి వాగ్దానంగా మనతో ఆయన మాట్లాడాలని ఇష్టపడుతున్నాడండి. మనం దాన్ని చదువుదాము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఒక మాట రాయబడి ఉంది. ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి నా న్యాయమును విచారించు వరకు అనేటువంటి మాటను మనము చదువుతున్నామండి. ఆయన నా కొరకు వ్యాజ్యమాడి నా పక్షాన ఆయన వ్యాజ్యమాడేటువంటి దేవుడు, నా న్యాయమును విచారించేటువంటి దేవుడు అనేటువంటి మాటను మనము ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు ఏదో ఒక కేసు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అంతం లేకుండా, ఒక ముగింపు లేకుండా కొన్నిసార్లు కొనసాగుతూనే ఉంటుందండి. దానికి కారణము కొన్నిసార్లు మనం చేసినటువంటి నేరము, పొరపాటు ఉంటుంది. కొన్నిసార్లు మన శత్రువులు మనకు విరోధంగా చేసేటువంటి కొన్ని పనుల నిమిత్తంగా, వారి యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి బలము నిమిత్తంగా, వారికి ఉన్నటువంటి ధన బలము, మనుషుల బలము నిమిత్తంగా, రాజకీయ బలం నిమిత్తంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అన్యాయం చేయాలని చెప్పి ఉద్దేశించి అది అలానే కొనసాగిస్తూ ఉంటారండి. మనము మన కొరకు వ్యాజ్యమాడి ఆడి మనం అలసిపోతాము. మన డబ్బు వ్యర్థమవుతుంది, మన సమయము వ్యర్థమవుతుంది, మన బలము వ్యర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరున్నట్లయితే, ఈ మాటలు వింటున్నటువంటి మీరున్నట్లయితే, ఈ యొక్క వాగ్దానము మీ కొరకు దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నేను నీ పక్షాన వ్యాజ్యమాడబోతున్నాను. నేను నీ పక్షాన్ని నేను వ్యాజ్యమాడి నీ న్యాయాన్ని నేను విచారించబోతున్నాను నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన కొరకు ఆయన వ్యాజ్యమాడాలంటే ఏం చేయాలండి? మొట్టమొదటిగా మన కొరకు మనము మనుషులతో వాదించడము, యుద్ధము చేయడం, వ్యాజ్యమాడడం ఆపుకోవాలండి. అయ్యా, నా కొరకు నువ్వే వ్యాజ్యమాడయ్యా, నాకు నా శత్రువులతో పోరాడడానికి నాకు బలం సరిపోవట్లేదు, నేను ప్రతిసారి ఓడిపోతున్నాను, నా సొంత ఆలోచన ప్రకారము నేను నా కొరకు యుద్ధం చేసి నేను ప్రతిసారి ఓడిపోతున్నాను, ఇక నువ్వే నా కోసం వ్యాజ్యమాడాలి అని చెప్పి మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు వ్యాజ్యమాడేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన వ్యాజ్యమాడాలంటే మన కొరకు మనము వ్యాజ్యమాడేది ఆపుకోవాలండి. అదే మోషే అంటున్నాడు, యెహోవా మీ కొరకు యుద్ధం చేయను, మీరు ఊరిక ఉండవలేను. ఆయన మన కొరకు యుద్ధం చేయాలంటే, ఆయన మన కొరకు వ్యాజ్యం ఆడాలంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన కొరకు మనం వ్యాజ్యం ఆడడం ఆపుకోవాలండి. మన శత్రువులు మనకన్నా అన్నిట్లో బలవంతులుగా ఉన్నప్పుడు, బలవంతులతో మనం శరీర సంబంధమైన బలముతో మనం ఎలా పోరాడగలము? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని వారు జయించగలరు, కానీ మన దేవుడైనటువంటి సర్వశక్తిమంతుల్ని మనుషులు జయించగలరా? ఆయన మన శత్రువులతో మన కొరకు వ్యాజ్యం ఆడాడంటే ఒక్క క్షణంలో మన శత్రువులను ఆయన ఓడించగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్చి నెల 1వ తారీఖున దేవుడి యొక్క వచనం మూలకంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఇంకా ఎన్నాళ్ళకు నువ్వు వ్యాజ్యం ఆడుతావు? నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో నీ కొరకు వ్యాజ్యం ఆడడానికి నన్ను నువ్వు అనుమతించు. దేవుని అనుమతిద్దామండి మన జీవితంలో మన కొరకు వ్యాజ్యం ఆడడానికి. రెండోది, మన కొరకు ఆయన వ్యాజ్యం ఆడాలంటే ఏం చేయాలండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే దావీదు కూడా అంటున్నాడు. అయ్యా, గొలియాతు దగ్గర ఆయన వెళ్ళి అంటున్నాడు, అయ్యా, నీ దగ్గర అనుభవం ఉంది, యుద్ధంలో నీకు అనుభవం ఉంది, నీకు బలం ఉంది, నీ దగ్గర ఖడ్గం ఉంది, బల్యం ఉంది, నీకు మంచి ఎలా యుద్ధం చేయాలనేటువంటి ప్రతి ఒక్క యుద్ధ జ్ఞానం నీకుంది, కానీ నాకు ఏమీ లేదు. కానీ నా కొరకు నీతో యుద్ధం చేయడానికి నా దేవుడైన యెహోవా ఉన్నాడు. ఈ యుద్ధం నేను చేయకపోవట్లేదు నీతోటి, ఈ యుద్ధం యెహోవాది. ఆయనే నీతో నా కొరకు యుద్ధము చేయబోతున్నాడు. నా పక్షాన, మా పక్షాన నీతో మా దేవుడైన యెహోవా యుద్ధము చేయబోతున్నాడు.
ఎందుకు? ఆయన సైన్యములకు అధిపతి యెగు యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు ఒక క్షణంలో ఇతను నేను ఓడించగలను చెప్పి దావీదుని గురించి ఆలోచించాడు. కానీ దావీదు గొలియాతును ఓడించాడు దేవుని బలముతో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన కొరకు వ్యాజ్యం ఆడడం ఆపుకుందామండి. దేవుడు మన కొరకు వ్యాజ్యం ఆడడానికి మనం అనుమతిద్దాము. ఆయన అంటున్నాడు, ఆయన నా కొరకు వ్యాజ్యమాడి నా న్యాయమును విచారించును. మీ న్యాయము ప్రతిసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాత్రము మీ న్యాయము అక్కడ గెలవలేకపోతుందా మీ శత్రువుల ముందల? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ న్యాయాన్ని మనుషులు మర్చిపోతున్నారా, దాచిపెడుతున్నారా? కానీ దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను నీతిగల న్యాయాధిపతిని, నీకు నీ కుటుంబానికి నేను న్యాయము చేసేటువంటి దేవుడను. నేను నీ కొరకు వ్యాజ్యం ఆడబోతున్నాను. నన్ను నీ కొరకు వ్యాజ్యం ఆడడానికి నువ్వు అనుమతిస్తావా? నీ కొరకు నీవు వ్యాజ్యం ఆడడం ఆపుకుంటావా అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో వ్యాజ్యం ఆడడానికి మనం అనుమతిద్దాం. ఆయన నా కొరకు వ్యాజ్యమాడి నాకు నా న్యాయమును విచారించును. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆయన నా కొరకు వ్యాజ్యమాడిన మాట ప్రకారము తండ్రి, మా కొరకు మేము వ్యాజ్యమాడేవారు కాకుండా తండ్రి, మా కొరకు నీవు వ్యాజ్యమాడడానికి తండ్రి స్తోత్రం, మా జీవితంలో క్రియ జరిగించడానికి మేము నిన్ను అనుమతించడానికి కృప ఇచ్చేయండి అయ్యా. తండ్రి, మీరు మా కొరకు వ్యాజ్యమాడడానికి, మేము మా కొరకు వ్యాజ్యం ఆడడము, యుద్ధము చేయడము మేము ఆపుకుంటే మాత్రమే నువ్వు క్రియ జరిగించగలవు. కాబట్టి తండ్రి, మా జీవితంలో అయ్యా నీవే మా కొరకు వ్యాజ్యం ఆడమని తండ్రి మేము విజ్ఞాపన చేస్తున్నాము. అయ్యా, నువ్వు మా జీవితంలో వ్యాజ్యం ఆడడానికి మేము అనుమతిస్తున్నాము. మా కొరకు ఇంతవరకు మేమే వ్యాజ్యం ఆడాము, మమ్మల్ని క్షమించండి. ఇక మీద తండ్రి నీవే మా కొరకు వ్యాజ్యం ఆడి మా న్యాయమును విచారించండి. మీ బిడ్డలకు న్యాయము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ నెలంతా కూడా తండ్రి, మీ బిడ్డలు ఏ విషయాలను తండ్రి చేయడానికి ఉద్దేశించున్నారో ఆ అన్ని కార్యాల్లో తండ్రి మీ హస్తము మీ బిడ్డలకు తోడు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.